ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చ్ 20వ తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయడం వల్ల ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ప్రతి పని విజయవంతం కావాలని ఈరోజు కోరుకుంటూ పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం తెల్లవారుజామున 6:48 చంద్రాస్తమయం సాయంత్రం 7:46 ఈరోజు తిథి పాడ్యమి తెల్లవారుజామున 4:52 వరకు మాత్రమే ఉంటుంది. తదుపరి విధియ ప్రారంభమవుతుంది. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 2:27 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని ప్రారంభమవుతుంది. యోగం బ్రహ్మము రాత్రి 10:14 వరకు ఉంటుంది. కరణము భవ తెల్లవారుజామున 4:52 వరకు ఉంటుంది. తదుపరి బాలవ మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. గుళికాకాలం ఉదయం 7:53 నుండి 9:23 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:26 వరకు ఉంటుంది. మరలా తిరిగి మధ్యాహ్నం 12:36 నుండి 1:23 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 4:46 నుండి 6:18 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:47 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 11:31 నుండి 1:02 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:39 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు. చంద్రోదయం రంజాన్. శుభ ముహూర్తాలు. ఈ రోజు వివాహానికి, నిశ్చితార్థానికి, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్ పనులకు, నామకరణానికి, వ్యాపార ప్రారంభానికి అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. నువ్వు వెళ్లే దారిలో ముళ్ళు ఉన్నాయని పయనం ఆపకు. అలా చేస్తే నీ లక్ష్యం దూరం అవుతుంది. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.